లేదు చంబా, ఏదో ఒకటి చేయాలి, వెంటనే ఏదో ఒకటి చేయాలి. ఫ్రిడ్జ్ లో ఫ్రూట్ సలాడ్లు జ్యూస్లు ఉన్నాయి, తీసురానా? అవెందుకు? తీరిగ్గా తిని తాగు. అదేగా నువ్వు చేసేది. ఏంటి, నీకు కూడా నేను లోకువైపోయానా? లేకపోతే ఏంటి మనోహరి, నువ్వు జోకర్కి ఎక్కువ, విలన్కి తక్కువలా ఉన్నావు. నువ్వు హీరోయిన్ ఎప్పుడవుతావు? అవుతాను. ఈ రోజు రాత్రికి ఆ ప్రచండగాడు బుజ్జమ్మని బయటికి తీసుకెళ్లి తన శక్తులన్నీ వశం చేసుకుని చంపేస్తాడు. అది సాకుగా చూపించి బాగీని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టి పిల్లల కోసం అని చెప్పి అమ్మని నేను పెళ్లి చేసుకుంటాను. అప్పుడు చెప్తాను నేనేంటో. అదంతా జరిగినప్పుడు చూద్దాంలే. ఆగు మిస్సమ్మా. ఏంటి మిస్సమ్మా, అవతల సార్ నా కోసం వెయిట్ చేస్తుంటే నువ్వు పక్కకు తీసుకొచ్చావు? ఎప్పుడు చూడు సార్ 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 అని. నేను నీతో మాట్లాడాలి రాతోడు. ఏం మాట్లాడాలి మిస్సమ్మా? నేను సీరియస్ గా కొన్ని ప్రశ్నలు అడుగుతాను, నువ్వు అంతే సీరియస్ గా ఆన్సర్ చెప్పాలి. అడుగు మిస్సమ్మా. నేనంటే నీకు రెస్పెక్ట్ ఉంది కదా. ఏం మాట్లాడుతున్నావు మిస్సమ్మా? నీ కోసం చావమంటే చెప్పు, ఇప్పుడే ఇప్పుడే ఇక్కడే చచ్చిపోతాను. నేను సీరియస్ గా అడుగుతుంటే కామెడీ చేస్తావేంటి రాతోడ్? సారీ మిస్సమ్మా, మీరంటే నాకు చాలా రెస్పెక్టు. నువ్వు నాకెప్పుడైనా అబద్ధం చెప్పావా? చెప్పు రాతోడ్, నాతో ఎప్పుడైనా అబద్ధం చెప్పావా? అబద్ధం అంటే అది ఏదో చిన్న చిన్న అబద్ధాలు ఆపద్ధర్మంగా చెప్పాను మిస్సమ్మా. అంటే ఎలాంటి అబద్ధాలు? నీకు హాని చేయనివి, నష్టాన్ని కలిగించనివి, నువ్వు ఫీల్ అవ్వనివి, అలాంటివి చిన్న అబద్ధాలు చెప్పుంటాను. ఆయన విషయంలో నాకెప్పుడైనా అబద్ధం చెప్పావా? సార్ విషయంలో అంటే నా మీద నీకు ఏ మాత్రం గౌరవం ఉన్నా నిజం చెప్పాలి. సార్ విషయంలో కూడా చిన్న చిన్న అబద్ధాలు చెప్పుంటాను మిస్సమ్మా. అంటే ఆఫీస్ నుంచి ఇంటికి రావడం లేట్ అయినప్పుడు, ఏదైనా మిషన్లో ఉన్నప్పుడు. ఏంటి రాతోడ్, తెలివి చూపిస్తున్నావా? నా ముందే నీ స్వామి భక్తి ప్రదర్శిస్తున్నావా? మళ్ళీ అడుగుతున్నాను రాతోడ్, నిజం చెప్పు. ఆయన గతం గుర్తొచ్చింది కదా? గుర్తొచ్చింది కదా మిస్సమ్మా. అరుంధతి మేడం గురించి, పిల్లల గురించి సారు గుర్తుకొచ్చింది. నేనెవరో గుర్తొచ్చిందా అని అడుగుతున్నాను. లేదు మిస్సమ్మా. మరెందుకు? గుడికెళ్ళొచ్చినప్పటి నుండి ఆయన ప్రవర్తన మారిపోయింది. ఆయన చూపు మాట తేడాగా ఉన్నాయి. తేడాగా అంటే ఎలా మిస్సమ్మా? ఆయన నన్ను చూసినప్పుడు ఆయన చూపులో ప్రేమ కనిపిస్తుంది. అప్పుడప్పుడు నన్ను బాగి అని పిలుస్తున్నారు. ఆ పిలుపులో ఇష్టం కనబడుతుంది. నాతో కాఫీ షేర్ చేసుకుంటున్నారు. ఒంటి మీద షర్ట్ బటన్ కొట్టించుకుంటున్నారు. ఇందాకే ఇదివరకిట్లా నన్ను లూజు అన్నారు. అంటే సారు మీకు దగ్గరవుతున్నారు మిస్సమ్మా. ఆయన నాకు దగ్గర అవ్వడం ఏంటి? సారు మీకు దగ్గరవుతున్నారు అంటే ఆ మనోహర్కి దూరం అవుతున్నట్టే కదా. అయ్యో, నన్ను కన్ఫ్యూజ్ చేయకురాతో. నా ప్రశ్న అది కాదు. సారు మీ ప్రేమలో పడిపోయారు మిస్సమ్మా. ఇక నీ డౌట్ ఏంటి? ఆయన నన్ను ప్రేమిస్తున్నారు అనిపిస్తుంది, అదే నా బాధ. సారు మిమ్మల్ని ప్రేమిస్తే సంతోషించాలి గాని బాధపడటం ఏంటి మిస్సమ్మా? ఆయన ప్రేమిస్తుంది బాగీని కాదు, కేర్ టేకర్ మిస్సమ్మని. ఆ రెండు మీరే కదా. అది నాకు నీకు తెలుసు, ఆయనకు తెలియదు కదా. కళ్ళ ముందు కట్టుకున్న భార్య నేనుండగా ఆయన కేర్ టేకర్ ని లవ్ చేయడం ఏంటి రాతోడ్? ఆయనకి దగ్గర అవుతున్నందుకు మిస్సమ్మలా హ్యాపీగా ఉన్నా బాగీగా నాలోని భార్యకి ఎంత బాధగా ఉంటుంది. వావ్ మిస్సమ్మా, వావ్. ఈ రోజు భార్య గురించి ఎంత గొప్పగా చెప్పావు. ఇది కన్సిడర్ చేయాల్సిందే కదా. గతం మర్చిపోయిన ఆయన బాగీగా నన్ను గుర్తించకుండా మిస్సమ్మకు దగ్గరవుతున్నారు. అంటే సారు మర్చిపోయింది మిమ్మల్నే కానీ మీ మీదున్న ప్రేమను కాదు కదా మిస్సమ్మా. సారు బ్రెయిన్లో మీ మెమరీ లేదు కానీ సారు మనసులో నీ మీద ప్రేమ ఉంది. బ్రెయిన్ వేరు, మనసు వేరు కదా మిస్సమ్మా. అలాగే
నేను వేరు మిస్సమ్మ వేరు రాతోడ్. ఆ? ఆయనకి మిస్సమ్మలా దగ్గర అవుతూ భారీగా దూరం అవుతున్నాను. చాలా బాధగా ఉంది. సారు నీతో నాటకం ఆడుతున్నారు మిస్సమ్మ. ఏదో రోజు మిమ్మల్ని సర్ప్రైజ్ చేస్తారు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. దీని గురించి ఆలోచించాలి. అలాగే మిస్సమ్మ, ఆలోచిద్దాం. మీరేం వర్రీ అవ్వకండి. శక్తులు సన్నగిల్లుట చేత బుజ్జమ్మకు మేము కనిపించటలేదు, మా వాక్కు వినిపించుటలేదు. హాంజు బాలిక దేహమున ప్రచండ ప్రవేశము చేసి ప్రమాదము తలబెట్టబోచున్నాడు అని బుజ్జమ్మకు ఎటులైనను తెలియపరచవలే. ఎటులా ఎటులా అద్భుతమైన యోచన కలిగినది. అటుల చేసి బుజ్జమ్మ ప్రాణములను కాపాడేతము. ఈ దుష్ట మాంత్రికుడు కంటికి మేము కనపడకపోయినా వాడి మంత్రశక్తి బలముతో మమ్ములను కనిపెట్టగలడు. మేము బుజ్జమ్మకు సహాయపడుచున్నామని వాడికి అవగతమైనచో మా ప్రయత్నమంతయు వ్యర్థమగును. మా శక్తుల ముందు వాడు అల్పుడు అధముడైనను వాడి మంత్రశక్తి కూడా మాకు ప్రమాదము కాగలదు. మేమెంతటి దేవగణమైనను రాక్షసమాయకు అతీతులము కాదు కదా. మేము బుజ్జమ్మకు సహాయపడవలెనన్నా ప్రస్తుతమునకు ఈ దుష్టుడి నుండి తప్పించుకొనుటయే ఉత్తమము.